జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రాలో ప్రస్తుతం నేను టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాను. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మందులు కూడా వాడుతున్నాను. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాను. కొన్ని వీడియోలు కూడా తీశాను, అవి అప్లోడ్ చేయవలసి ఉంది. తప్పకుండా అప్లోడ్ చేస్తాను. కొంతమంది సహాయంతో ఇంతవరకు నేను ఈ యూట్యూబ్ ఛానల్ నడిపించడం జరిగింది. క్రైస్తవులు కొంతమంది బ్యాడ్ కామెంట్ పెడతా ఉన్నారు. హిందువులు ధర్మ ప్రచారం నిమిత్తం అడుక్కుంటూ ఉంటారని నేను ఒకటే చెప్తున్నాను. పాస్టర్లు చర్చిల్లో కానుక బాక్సులు తీసేసి నెల నెల దశమ భాగాలు అడగడం మానేసేసి అసలు వారి క్రైస్తవ విశ్వాసుల నుంచి పాస్టర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, విదేశాల నుంచి ఫండ్స్ తీసుకోకుండా, సంస్థల నుంచి ఫండ్స్ తీసుకోకుండా, విశ్వాసం నుంచి ఒక రూపాయి సేకరించకుండా దశమ భాగాలు, కానుకలు ఇవన్నీ బంద్ చేసి ఫ్రీగా సువార్త ప్రకటించమనండి. భారతదేశంలో ఉన్న ప్రతి పాస్టర్ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా, క్రైస్తవ విశ్వాసం నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా, తన సొంత పైసలతో కూలి పని చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, తన సొంత పైసలతో సువార్త ప్రకటించమనండి. నేను చెప్తాను, వాళ్ళ వల్ల కాదు. యేసుక్రీస్తు చెప్పాడు కదా బైబిల్లోని, నేను ఉచితంగా ఇస్తున్నాను, మీరు కూడా ఉచితంగా ప్రకటించండి అని చెప్పాడు. ఆ ఆజ్ఞని పాస్టర్లు ఫాలో అయ్యారా? ఒక్కడు కూడా ఫాలో అవ్వలేదు. పాస్టర్లు లంచం తీసుకునే పాస్టర్లు ఒక్కడు లేకుండా పోలేరు. కానుకలు తీసుకునేటోడు, దశమ భాగాలు అడుక్కునేటోడు ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు వ్యతిరేకంగా, బైబిల్ వ్యతిరేకంగా లంచం తీసుకున్నట్టే లెక్క. ఎందుకంటే యేసుక్రీస్తు సువార్తను ఉచితంగా ప్రకటించమన్నాడు. ఉచితంగా ఇస్తున్నాను, ఉచితంగా ప్రకటించమన్నాడు కనుక ఆయన ఆజ్ఞ మేరటమే పాపం. లంచం తీసుకున్నట్టు లెక్క. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము మొత్తం చదువుకొని ఆ తర్వాత నన్ను ప్రశ్నించండి. కనుక పాస్టర్లకి దశమ భాగాలు, కానుకలు ఇవన్నీ వస్తాయి కనుక చర్చిలు డెవలప్ చేసుకుంటారు, చక్కగా ముందుకెళ్తున్నారు. పైకి వాళ్ళు అడుక్కున్న వాళ్ళకి కనపడతలేదు. వాళ్ళే క్రైస్తవులే పాస్టర్ని పోషించేస్తున్నారు, డెవలప్ చేసేస్తున్నారు. చర్చిలు కట్టుకోవడానికి, కార్లు తిరగడానికి డెవలప్ చేస్తుంటే వాళ్ళకి అడుక్కోవాలని అవసరం లేదు. కానీ హిందూ ధర్మ ప్రచారకులు ఏ విదేశాల నుంచి ఫండ్స్ రాదు, ఏ సంస్థ నుంచి ఫండ్స్ రాదు. కేవలం హిందువులు, కూలి పని చేసుకునేటవాడు, రిటైర్మెంట్ అయినటువంటి వాడు, చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నటువంటి వాళ్ళ నుండి సహాయం అడుగుతూ ఉంటాం. మేము సహాయం అడుగుతూ వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఒక 500 1000 ఇస్తారు, దాంతో మేము సరిపెట్టుకొని ముందుకెళ్తాం. ఇబ్బందులు పడుతూ ఉంటాం కనుక అడుగుతూ ఉంటాం. అది సహజమే. ఇది ధర్మ ప్రచార నిమిత్తం అడుగుతున్నాం. చర్చిలు స్థాపించడానికి, గుళ్ళు గోపురాలు కట్టడానికి, బంగ్లాల కారులో తిరగడానికి కాదు. ఇది అంత అమౌంట్ హిందువుల దగ్గర లేదు. క్రైస్తవుల దగ్గర ఉన్నంత అమౌంట్ హిందువుల దగ్గర లేదు. జై శ్రీరామ్. మీరు మతం మారిపోయారు. హిందుత్వం వద్దనుకొని క్రైస్తవంలోకి వెళ్ళిపోయారు. మీ బైబిల్ గురించి ప్రకటించుకోండి, మీ బైబిల్ గురించి చెప్పుకోండి. హిందూ గుళ్ళు గురించి, హిందూ విగ్రహాల గురించి, హిందువుల్ని ప్రశ్నించడం, హిందువుల్ని ఏళన చేయడం, హిందువుల మీద దాడులు చేయడం, హిందువుల్ని తిట్టడం ఎందుకురా మీకు ఇదంతా? మారిపోయారు, వెళ్ళిపోయారు. మేము భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో ఉన్నాం. ఒకప్పుడు నేను హిందువు నుంచి క్రైస్తవంలోకి వెళ్ళాను, పాస్టర్గా కొనసాగాను. 3,75,000 ఇల్లు కట్టుకోవాల్సిన డబ్బులు పోగొట్టుకున్నాను. చాలా కష్టాలు అనిపించాను, ఇబ్బందులు పడ్డాను. అందులోకి వెళ్ళి బయటకు వచ్చాను. చాలా చరిత్ర ఉందో చెప్పాలని అనుభవం, కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. జై శ్రీరామ్. మీకేం తెలుసు నన్ను ప్రశ్నిస్తాను? నా అనుభవం గురించి తెలుసుకుంటే నోరు మూసుకుంటారు. మీరు మాట్లాడటానికి కూడా అర్హత ఉండదు. జై శ్రీరామ్. కనుక బ్యాడ్ కామెంట్లు పెట్టడం మానేసి మీరేదో మీరు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. హిందువుల మీద పడి ఏడకండి. మేము క్రైస్తవుల సహాయం అడగడం లేదు కదా, ఇతర మతాలను అడగడం లేదు కదా. మా హిందువులను మేము సహాయం కోరుతున్నాం అంతే. మీ నుండి ఎలాంటి సహాయం మాకు లేదు. మీరు మా యొక్క హిందుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయారు, మతం మారిపోయారు. మా మతం మీద దాడులు చేస్తూ, మా మతాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని తిడుతూ చేస్తూ, మా మతాన్ని అడ్డం పెట్టుకొని సువార్తలు ప్రకటిస్తూ, డెవలప్ అవుతూ, సంపాదించుకుంటూ పైకి వచ్చి మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు.
దీన్ని తప్పకుండా అందరూ ఖండిస్తారని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.